ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలు కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 8.20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారన్న ఆరోపణలపై చెవిరెడ్డి పిఏ బాలాజీతో పాటుగా మరో పిఏ నవీన్ ను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిరువురు గత కొంతకాలంగా పరారీలో ఉండగా బాలాజీ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు ఇండోర్ లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అక్కడికి వెళ్లి బాలాజీని అతనితో పాటు నవీన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇరువురిని విజయవాడ తరలించారు. ఇలా ఉండగా చెవిరెడ్డి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం వరకు చెవిరెడ్డిని ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు వెంకటేష్ నాయుడిని కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏలు కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 8.20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారన్న ఆరోపణలపై చెవిరెడ్డి పిఏ బాలాజీతో పాటుగా మరో పిఏ నవీన్ ను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిరువురు గత కొంతకాలంగా పరారీలో ఉండగా బాలాజీ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు ఇండోర్ లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అక్కడికి వెళ్లి బాలాజీని అతనితో పాటు నవీన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇరువురిని విజయవాడ తరలించారు. ఇలా ఉండగా చెవిరెడ్డి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి గురువారం వరకు చెవిరెడ్డిని ఇదే కేసులో మరో ప్రధాన నిందితుడు వెంకటేష్ నాయుడిని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది.